హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి హెవీ సైజు 44 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నానండి. కస్టమర్ దగ్గర నుంచి నేను బాడీ కొలతలైతే తీసుకున్నానండి. దీనికోసం బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5, నడుము లూజ్ వచ్చేసి 40, చెస్ట్ లూజ్ 44, చంక రౌండ్ 22, ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 10. ఈ విధంగా అయితే కొలతలైతే తీసుకున్నానండి. దీని ప్రకారం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ముందుగా కోరాస్ వచ్చేసి ఆపోజిట్‌లో ఫోల్డింగ్ నా వైపు వేసుకోవాలండి. ఇదొచ్చేసి వర్క్ బ్లౌజ్ కస్టమర్‌ది. ఈ వర్క్ బ్లౌజ్ అయితే తెచ్చుకున్నారండి. దీనికి మనకి నెక్ విడ్త్ వీళ్ళ ఆది ప్రకారం సరిపోతుందా లేదా అనేది ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నానండి. విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. లోత్ వచ్చేసి 10 అంగుళాలు. ఇంతవరకు ఇలా సరిపోతుందండి. 10 అంగుళాలు సరిపోతుందని చెప్పారు. కాబట్టి 10 అంగుళాలకి నేను ఈ విధంగా అయితే కటింగ్ చేస్తానండి. ఇదొచ్చేసి ఫ్రంట్. ఇది కట్ వర్క్. హ్యాండ్స్‌కొచ్చేసి ఈ విధంగా వచ్చింది. షార్ట్ హ్యాండేనండి. ఎల్బో హ్యాండ్ కాదు. షార్ట్ హ్యాండే. ఇలా కింద వైపు క్రాసులేమి లేవు కాబట్టి నేను డైరెక్ట్‌గా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 అని చెప్పాను కదండీ! ఈ లైన్ దగ్గర నుంచి 15.5కి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కూడా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఈ చివరకు కూడా వేసుకున్నామంటే స్ట్రెయిట్ లైన్ మార్కింగ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కూడా ఇలా మార్కింగ్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ 40 నడుము లూజ్ 40 అంగుళాల్లో నాలుగో భాగం 10. 10కైతే ఒక మార్కింగ్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక అంగుళం డాట్స్‌కి 2 అంగుళాలు మార్జిన్‌కి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 44. 44లో నాలుగో భాగం 11. 11 అంగుళాలకి కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. కటింగ్ అయితే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా ఉంటే ఈజీగా అర్థమవుతుందండి. 2 అంగుళాల మార్జిన్ కూడా వేసేసి, ఈ మార్కింగ్స్‌ని ఇలా స్ట్రెయిట్‌గా అయితే మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను పావు తక్కువ 3 అంగుళాలకైతే మార్కింగ్ వేసుకుంటున్నానండి. కాకపోతే ఇక్కడ నేను ఇప్పుడు కట్ చేయను. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ కటింగ్ అయితే చేయనండి. అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ కోసం అయితే 3:15కి మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఇలా ఇప్పుడు నెక్ విడ్త్ మార్కింగ్ దగ్గర నుంచి 3:15కి ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఈ ఈ ఇక్కడ ఎంతొచ్చిందో మొత్తం షోల్డర్ వరకు పెట్టింది. కింద వైపు కూడా ఒక దగ్గర అలా మార్కింగ్ వేసుకుంటే మనకి చంక డౌన్ తీసేటప్పుడు స్ట్రెయిట్‌గా వస్తదనమాట. ఈ మార్కింగ్ కూడా స్ట్రెయిట్‌గా లైన్ మార్జిన్ గీసేసి చంక డౌను ఇక్కడ నేను 6:30కైతే పెడుతున్నానండి. సరిపోతుందో లేదో నేను చెక్ చేసుకున్న తర్వాత పైకి, కిందకి ఏమన్నా మార్పు చేర్పులు చేయాలంటే చేసుకుంటానండి. ఇలా ఎల్ షేప్‌లో మార్కింగ్ చేసేసుకొని, కార్నర్‌లో 1:30కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 1:30కి వేసుకోవచ్చండి. నెక్ డీప్ కూడా 10 అంగుళాలకి మార్కింగ్ వేసుకుంటున్నాను. నార్మల్‌గా మీకు ఒకవేళ నార్మల్ బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవచ్చని చెప్పేసి మార్కింగ్ వేస్తున్నాను అంతేనండి. ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేయను. వర్క్ బ్లౌజులకి ఎప్పుడు కూడా నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకోవాలి. ఈ చంక దగ్గర ఈ 3 కార్నర్స్ కూడా కలిసేలాగా ఇలా ఆర్మ్ హోల్ స్కేల్‌తో మొత్తం 3 మార్కింగ్స్‌ని కూడా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం చంక లూజ్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలకపోతే పైకా, కిందకా అనేది చూసుకోవాలి కొంచెం మార్కింగు. పైనుంచి పై లైన్ దగ్గర నుంచి నేను చెక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేసరికి సరిపోతుందనమాట. లేదు అంటే స్టిచ్చింగ్ లైను ఎలా పడుతుందో అలా మార్కింగ్ వేసేసుకొని అలా అయినా సరే చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ నాకైతే తక్కువయింది. కాబట్టి ఇంక నేను ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇది బాగా పెద్ద సైజ్ బ్లౌజేనండి. మళ్ళీ ఇదే విధంగా కార్నర్‌లో 1:30కి మార్కింగ్ వేసేసుకొని, ఈ మళ్ళీ రెండోసారి లైన్ మార్కింగ్ వేసుకున్నాం గదండీ! మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుందండి. ఇక్కడ మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నాను. రెండోసారి వేసిన లైన్‌ని సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, ఇప్పుడు నాకు కరెక్ట్‌గా సరిపోయిందండి. 11 అంగుళాలు కరెక్ట్‌గా సరిపోయింది. ఈ నడుము దగ్గర కరెక్ట్‌గా ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫిట్టింగ్ లైన్ వరకు మధ్యలోకి టేప్‌ని ఫోల్డింగ్ వేసేసుకొని డాట్స్‌కైతే మార్కింగ్ చేసేసుకుంటున్నానండి. డాట్ హైట్ అయితే 4 అంగుళాలు పెట్టుకుంటున్నాను. అలాగే అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచు.
ఇలా మార్కింగ్ వేసేసుకొని, ఇలా డ్రా చేసేసుకోవాలి. ఈ మార్కింగ్స్‌ని కలిపేసుకోవాలి. టేప్‌తో అయినా సరే చాలా ఈజీగా ఉంటుందండి. చెస్ట్ లూజ్‌ని బట్టి నెక్ విడ్త్, నెక్ డీపు కస్టమర్‌ని బట్టి మనం మార్కింగ్స్ అయితే పెట్టుకొని కట్ చేసుకోవాలండి. బాడీ కొలతలు కూడా తీసుకునేటప్పుడు కరెక్ట్‌గా తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే ఒక కామెంట్ అయితే చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేస్తే నేను షేర్ చేస్తానండి. సేమ్ మనం మార్కింగ్ ఏ విధంగా ఏసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. కింద లైన్ కట్ చేయాలండి చంక దగ్గర. మీకు అర్థమైందనుకుంటున్నాను. చంక లూజ్ తక్కువైందని చెప్పేసి మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ కిందకి వేసాననమాట. దీని ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి. ఒక చివర బ్యాక్ కట్ చేసాము. ఒక చివరొచ్చేసి ఫ్రంట్ ఒక చివరొచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలండి. ఇప్పుడు ఈ బ్యాక్‌కి అన్నీ కూడా కటింగ్స్ ఇచ్చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట. డాట్స్‌కి ఫిట్టింగ్ లైను, అలాగే నెక్ విడ్త్ అన్నీ కూడా కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నానండి హ్యాండ్స్. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఒక సైడే జాయింట్ చేసుకోవచ్చని చెప్పేసి నేను ఈ విధంగా వేసుకున్నానండి. కింద క్రాస్‌లున్నాయి కాబట్టి ఒక మార్జిను, అలాగే లైనింగ్‌ని, ఒరిజినల్‌ని తిరగేయటం కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో 2 మార్కింగ్స్ అయితే చేశాను. ఈ క్రాస్ పీస్ కట్ చేసేసుకున్నానండి. అలాగే హ్యాండ్ లెంత్ వచ్చేసి 8:30. 8:30కి ఒక మార్కింగ్ చేసుకొని, ఇక్కడ స్ట్రెయిట్ లైన్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్ డౌన్ తీసుకుంటున్నానండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 4 అంగుళాలకి తీసుకుంటున్నానండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 4 అంగుళాలకి మార్కింగ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక లైన్ అనేది స్ట్రెయిట్ లైన్‌గా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నా. అలాగే కింద హ్యాండ్ మొత్తం లూజ్ వచ్చేసి 15 అంగుళాలు. 15లో సగం 7:30. 7:30కి మార్కింగ్ వేసుకుంటున్నాను. 2 అంగుళాలు మార్జిన్ కోసం కూడా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పై వైపున పై లైన్ దగ్గర 1:30 అంగుళానికి మార్కింగ్ వేసుకొని క్రాస్‌గా మనకి హ్యాండ్ లూజ్ 11 అంగుళాలు కదా! ఈ 11 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఇక్కడ ఖర్చులకి 2 అంగుళాలు కొంచెం క్లాత్ ఇలా వేసినా సరే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ మూలని ఆహ్, కొంచెం ఖర్చులకైతే క్లాత్ జాయింట్ చేయాలండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ హ్యాండ్ కర్వ్ స్కేల్‌తో మార్కింగ్స్ కలిపేసి సైడ్ నార్మల్‌గా ఈ ఖర్చుల లైను, ఫిట్టింగ్ లైను కూడా మార్జిన్ లైను కూడా కలిపేసానండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసింది ఖర్చులు వదిలేసి ఇలా మనం పెట్టిన మార్కింగ్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా సరిపోయింది కాబట్టి నేనింకా ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. మీకు కట్ చేసేసాక కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తామో అదే విధంగా బ్యాక్ పార్ట్ పైన పెట్టి నేను చూపిస్తాను. మీరు స్కిప్ చేయకండి. ఈ ఖర్చుల లైన్ దగ్గర మిడిల్‌లోను అన్నిట్లోనూ కూడా కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా! ఓపెన్ చేసేసుకోవాలి ఫోల్డింగ్. ఇదిగోండి చూసారా? ఈ కట్ ఇచ్చాం కదా! మిడిల్‌లో ఖర్చు లైన్ కాడ్నించి మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్‌ని ఎలా పెట్టుకొని జరుపుకుంటాం అదే విధంగా ఆహ్, పెట్టి పెట్టానండి. కరెక్ట్‌గా సరిపోయింది నాకు. ఇలా సరిపోతే మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఈజీగా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్. ఫ్రంట్ కోసం ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ ఆపోజిట్‌లో పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా క్రాస్‌గా పెట్టానండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్‌గా ప్లేస్ చేశానండి. నాకైతే ఇలా వేసుకుంటే సరిపోయింది. మీకు సరిపోకపోతే కొంచెం క్రాస్‌ని అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి క్రాస్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్స్ అయితే చేసేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర, దగ్గర, నెక్ విడ్త్ ఉంటుంది కదా! ఆ పాయింట్ దగ్గర అన్నీ కూడా చంక రౌండు అన్నీ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. మీరు చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా అర్థమవుతుంది. ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు లోతు కోసం అయితే స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ చేసేసానండి. ఇలా షోల్డర్ దగ్గర ఖర్చు లైను మార్కింగ్ అయితే చేసేసాను. నెక్ లోతు 7 ఇంచెస్ అని చెప్పాను కదండీ! 7 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. అంటే ఇక్కడ కట్ చేయను. కానీ మార్కింగ్స్ అయితే వేసి చూపిస్తున్నాను మీకు. ఈ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేసుకుంటున్నానండి. ఇది ఎల్ షేప్‌లో మార్కింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఖర్చుల లైన్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ 12 అంగుళాలకి మార్కింగ్ వేసుకుంటున్నానండి. అలాగే చెస్ట్ డౌన్ కూడా 15 అంగుళాలు. అంటే 12 అంగుళాల దగ్గర నుంచి 3 అంగుళాలకి కలుపుకొని చెస్ట్ డౌన్ పాయింట్ అయితే
తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం చెస్ట్‌ని బట్టి కస్టమర్‌ని బట్టి చూసి దాన్ని బట్టి తీసుకోవాలండి. ఇప్పుడు ఉక్సులు పట్టీ వైపు పైకి 3:30 అంగుళానికి 3 లేదా 3:30 అంగుళాలకి మార్కింగ్ వేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇదొచ్చేసి డాట్ పాయింట్ కోసం ఉక్సులు పట్టీ లైన్ దగ్గర నుంచి 2:30 అంగుళానికి. అలాగే డాట్ కోసం 3 అంగుళాలకి. ఆ 2:30 దగ్గర నుంచి 3 అంగుళాలకి పెట్టానండి. 3 అంగుళాల మధ్యలో ఒక మార్కింగ్ వేశాను. అటు 1:30, ఇటు 1:30. అలాగే ఈ ఫిట్టింగ్ లైన్ ఉంటుంది కదా! అక్కడ 2 అంగుళాలకి ఒక మార్కింగ్ వేశాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ స్కేల్‌తో ఈ హుక్ పాయింట్ దగ్గర నుంచి డాట్ వరకు కూడా మార్కింగ్ వేసుకుంటే మనకి చక్కగా నీట్‌గా షేప్ అనేది వస్తుందండి. ఈ ఇటువైపు వచ్చేసి నార్మల్ స్కేల్‌తోనే మార్కింగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! చక్కగా షేప్ అది కూడా ఎంత బా వచ్చిందో. మీకు డాట్ పాయింట్ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇలా రౌండ్‌లాగా స్టిచ్ చేసేటప్పుడు కూడా డాట్స్ రౌండ్‌లాగా స్టిచ్ చేసుకున్నామంటే ఆహ్, చెస్ట్ అనేది నిలబడినట్లుగా కాకుండా రౌండ్‌గా చక్కగా నీట్‌గా వస్తుందండి. స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇలా రౌండ్ వచ్చేలాగా ఇలా రౌండ్ మనం మార్కింగ్ వేసిన విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే చెస్ట్ అనేది రౌండ్‌గా నీట్‌గా ఉంటుందనమాట. నిలబడినట్టు కాకుండా నీట్‌గా ఉంటుంది. సైడ్ ఫిట్టింగ్ లైన్ కూడా మార్కింగ్ అయితే వేసేసానండి. ఇక్కడొచ్చేసి చంక లోతు తీయాలి గదా! దానికి ఒక 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివర ఫిట్టింగ్ లైన్ వరకు కూడా చివరి వరకు మార్కింగ్ అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏ విధంగా మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చాలా నీట్‌గా చక్కగా చాలా బా వస్తదండి. ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే ఇలా బాడీ కొలతలు తీసుకున్నప్పుడు షేప్ బట్టి ఏ విధంగా తీయాలి అనేది కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ డాట్స్ పాయింట్స్ దగ్గర, నెక్ విడ్త్ దగ్గర, నెక్ లోతు దగ్గర, ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా షోల్డర్ దగ్గర మొత్తం అంతా సమానంగా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలండి. ఇక్కడ షేప్ బట్టి తీసుకోవటం కోసం, కొలత కోసం ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ పాయింట్ దగ్గర మీకు ఎంతో మిగలలేదు. ఫ్రంట్ పొడవుతుందేమో అనిపిస్తదండి. కానీ అలా ఏమీ అవ్వదు. బ్లౌజ్ మన బాడీ పైకేసుకునేసరికి ఫిట్ అయ్యి సరిపోతుందండి. ఇక్కడొచ్చేసి హుక్కులు పట్టీ వైపు ఖర్చులతో 3:30, ఈ ఫిట్టింగ్ లైన్ వైపున చివరొచ్చేసి ఖర్చులతో 2:30 వచ్చిందండి. పొడవొచ్చేసి 12 అంగుళాల దాకా తీసుకోవచ్చు. ఇలా మిగిలిన పీస్‌లో కొంచెం మనకి ఆ చివర, ఈ చివర కూడా స్ట్రెయిట్‌గా లైన్ మార్కింగ్ చేసేసుకొని హుక్కులు పట్టీ వైపు 3:30, ఆ లైన్ దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఆ లైన్ దగ్గర నుంచి 2:30కి మార్కింగ్ వేసుకొని, అక్కడ టేప్ ఇలా పెట్టుకొని అక్కడ 3 అంగుళాలకి, ఈ చివరొచ్చేసరికి 2:30 అంగుళాలకి కూడా ఇలా మార్కింగ్స్ వేసేసుకొని 3 కూడా కలిపేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా కరెక్ట్‌గా కొలతలతో తీసుకుంటే సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకి ఎక్కువ, తక్కువ రాకుండా చక్కగా నీట్‌గా సైడ్ జాయింట్స్ కూడా ప్లస్ మార్క్ వచ్చేలాగా కూడా ఇబ్బంది లేకుండా ఫిట్టింగ్ అది కూడా బావుంటుందనమాట. ఇలా హుక్కులు పట్టీ వైపు ఒక కట్టిచ్చేస్తే మనకు హుక్కులు పట్టీ వైపు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇదొచ్చేసి హుక్కు పట్టీ, తాడు పట్టీ కోసం కటింగ్ చేసుకుంటున్నానండి. ఈ పీస్ వచ్చేసి నడుం బెల్ట్ వేయటం కోసం అనమాట. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నచ్చినట్టయితే ఫాలో అవ్వచ్చండి. ఈ ఒరిజినల్ వర్క్ వర్క్ పీస్ నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇది హ్యాండ్‌కి జాయింట్ పడుతుందని చెప్పాను కదా! దానికోసం ఇలా మిగిలిన పీస్‌లో మనకి సరిపోయేలాగా ఉండే పీస్ తీసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలనమాట వీడియోలో చూపించిన విధంగా. చేసుకొని మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి ఎక్కువ, తక్కువ లేకుండా నీట్‌గా ఉంటుందనమాట. ఇంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది 44 సైజ్ అండి. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉండి చాలా నీట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.